హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు అజయ్ మారుతిరావు గారు ఉన్నారు. ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఆయనతో మాట్లాడి తెలంగాణలో కరెంట్ ఇష్యూస్ ఏంటి అండ్ ఎలా మనం తెలంగాణను డెవలప్ చేసుకోవచ్చు అవన్నీ కూడా మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చేసరికి తెలంగాణలో ఏసీపీ దాడులు అనేది చాలా విపరీతంగా పెరిగిపోయాయి. కొందరు ఏమంటున్నారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సరైన డిఏలు కానీ పిఆర్సీలు కానీ ఇవేవి రావట్లేదు. ప్రీవియస్ గవర్నమెంట్లో పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్లో రావట్లేదు కాబట్టి అప్పటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏసీబీ దాడులు అవినీతికి ఎక్కువ పాల్పడుతున్నారు అనే వాళ్ళకు మీరు ఏం సమాధానం చెప్తారు సార్? ఏసీపీ దాడులకి పిఆర్సీకి డిఏస్కి రిటైర్మెంట్ బెనిఫిట్స్కి ముడిపెట్టమన్నది సరికాదు అనేది నా భావన. ఎనీ గవర్నమెంట్ వాళ్ళు ప్రొయాక్టివ్ మెజర్స్ ద్వారా ఏసీపీ రైట్స్ జరిపించడం వల్ల ఏమవుతుంది, ఫర్ ఎనీ నేషన్, ఫర్ ఎనీ స్టేట్, ఒక రాష్ట్రమైన దేశమైన అభివృద్ధి చెందాలంటే కరప్షన్ ఫ్రీ అయినప్పుడే మనకి డెవలప్మెంట్ అనేటువంటి సాధ్యమవుతుంది. మన అంతేందుకు మన భారతదేశంలో దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రం కేరళ, విచ్ ఈస్ గోయింగ్ ఫర్ ద ప్రోగ్రామ్, ఆ స్టేట్ని చూస్తున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించింది. కారణం ఏంటి అంటే జీరో కరప్షన్. లిటరసీ కూడా టాప్. ఎస్, అబ్సల్యూట్లీ. లిటరసీ మనకి చాలా సంవత్సరాల నుంచి కూడా 30-40 years నుంచి కూడా లిటరసీలో టాప్ క్లాస్లో ఉన్నారు. దెర్ ఆర్ సో మెనీ డిస్ట్రిక్ట్స్. ఫస్ట్ డిస్ట్రిక్ట్ 100% లిటరసీ సాధించినటువంటి డిస్ట్రిక్ట్గా ఎర్నాకులంని మన కేరళలో కూడా 1989-90లోనే వాళ్ళకి ఆ రికార్డు ఉంది. రైట్. సో నేను ఏమన్నానంటే ఏసీబీ రైట్ జరగడం అంటే చాలా మంచిది. అది గతంలో కూడా అరకొరగా కేసీఆర్ గారు చేసినా కూడా అది స్వాగతించాల్సిన విషయమే. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల ఖచ్చితంగా అవినీతి అధికారుల పైన ఏసీబీ ఎందుకు పెట్టారంటే అవినీతి నిరోధక శాఖ అని, వాళ్ళకి శాలరీస్ ఇచ్చి, స్టాఫ్ ఇచ్చి, వెహికల్స్ ఇచ్చి, వాళ్ళకి అలవెన్సెస్ ఇచ్చి, రైట్, వాళ్ళకి శాలరీస్ ఇచ్చి పెట్టడానికి కారణం ఏంటంటే మీరు ఏసీ రూమ్ లో కూర్చొని దర్జాగా కూర్చొని కాలక్షేపం చేయమని కాదు కదా. రైట్. ఇప్పుడు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎన్ఫోర్స్ ఏజెన్సీస్ అండి. మనం సెంటర్లో తీసుకుంటే ఈడీ అయినా, స్టేట్లో తీసుకుంటే సిఐడి అయినా కూడా సిఐడి యొక్క బాధ్యత ఏముంది, స్టేట్లో ఉన్నటువంటి సాల్వ్ చేయనటువంటి అంటే రెగ్యులర్ పోలీస్ ద్వారా సాల్వ్ అయినటువంటి కేసెస్ని అట్లాంటి దానిపైన ఈ మధ్యలో సిట్ అని వేస్తున్నాం. సిఐడి డిపార్ట్మెంట్ ఉన్నా కూడా అదొక వెరీ ట్రెండింగ్ వర్డ్ అయిపోయింది సిట్ అనేటువంటి. సిట్ విచారణ పడి మీకు ఏపీలో చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా వ్యంగ్యంగా సిట్ అది గవర్నమెంట్ సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అని అయిపోయిందని అంటున్నారు. అలా కూడా వాళ్ళు ఒక దాని గురించి ఒక కామెంట్ చేశారు. సో నేనేం చెప్తున్నానంటే ఏసీబీ దాడులకి ఈ పిఆర్సీ దాంట్లో ఎస్ ఐ డూ అగ్రీ, పిఆర్సీ చాలా డిలే అయింది. అప్పట్లో కొంతవరకు కేసీఆర్ గారు పిఆర్సీ విషయంలో కూడా కొంతవరకు న్యాయమే చేశారు, రైట్. బట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఎంప్లాయీస్ సంవత్సరం కాలం నుంచి కూడా వాళ్ళ బెనిఫిట్స్ లేకుండా వాళ్ళందరూ కూడా దాదాపుగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటువంటి సందర్భాలు కూడా చూసాం. అది అన్ఫార్చునేట్, అలా జరగకూడదు. బట్ నేను అనుకోవడం అవినీతి శాఖ అధికారులు ఏసీపీ వాళ్ళు చేసినటువంటి దాడుల మీద ఈ పిఆర్సీ, డిఎస్ వీటిని చెల్లించలేక బడ్జెట్ లేక చేస్తున్నటువంటి దాడులను నేను చూడట్లేదు. మేమే ఉండొచ్చు కొన్ని కారణాలు. మన వీఆర్ సిస్టమ్ వేరే, కులాలు, వర్గాలు, గ్రూపులు ఇవన్నీ కూడా ఎంత కాదనుకున్నా కూడా సహజమే, అందరూ ఒక భాగమే. ఎవరైనా కావాలని చెప్పి కక్ష కట్టి కూడా సీనియర్ అఫీషియల్స్ కానీ కలీగ్స్ కానీ కావాలని కంప్లైంట్స్ ఇచ్చి చేయించేటువంటి దాడులు కూడా ఉంటాయి, రైట్. ఏది ఏమైనా అవినీతి పరుల మీద దాడులు జరుగుతున్నాయి అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అంశం. సో ఐ డోంట్ సీ ఎనీథింగ్ ఇన్ దట్. నేను చెప్పినటువంటి ఈ ఏరియాస్ ఈ దీని విడుదల లోపల దాంట్లో మాత్రం దీనికి సంబంధం నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.